హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే రీసెంట్ రిలీజ్. అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత కూడా 2, 3 సినిమాలొచ్చాయి. మనం కూడా చూసాము. వాటి రివ్యూస్ కూడా అవుతున్నాయి. బట్ ఏంటంటే ఇదే నాకు లేటెస్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' చూసాను. చూసిన తర్వాత మనకి వెంటనే రివ్యూ ఇవ్వడం రాదనమాట. కొంచెం ఆ మూవీని ఫీల్ అవ్వాలి. హాంటింగ్‌లా ఉండాలి అని అలా ఫీల్ అవుతూ ఉంటాననమాట. అంటే హీరోయిన్ ఎలా చేశారు? హీరో ఎలా చేశారు? డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు? ప్రొడ్యూసర్ ఎందుకు సెలెక్ట్ చేశారు? సంథింగ్ డౌట్స్ అన్నీ నా మైండ్‌లో వెళ్తా ఉంటాయనమాట. ఆటికి ఆన్సర్ దొరికిందనుకోండి, ఓకే. నో ప్రాబ్లమ్. దొరకలేదనుకోండి వెతుకుతాననమాట. అంటే లాస్ట్ మూవీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే కొంచెం మనం చిన్నప్పటి నుంచి మూవీస్ మీద కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి కొంచెం ఇలా ఆలోచిస్తుంటాననమాట. అంటే మళ్ళీ మీరు అనొచ్చు, "నీకు అంత బాగా చెప్పడం రావట్లేదు కదా! నువ్వెందుకు ఇవన్నీ చెప్తున్నావు" అనేసి అనుకోవచ్చు. బట్ వన్ డే ఏదో ఒక ఫైన్ డే నాకు చెప్పడం వచ్చేస్తదేమో, నేర్చుకుంటానేమో అని చెప్పేసి ఇవన్నీ అనమాట. ఓకే. ఇవన్నీ పక్కన పెడితే నా ఛానల్‌లో వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్టుగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో ఇలా కలుసుకుంటూ ఉందాం. సో 'చెన్నై లవ్ స్టోరీ'. ఓకే. 'చెన్నై లవ్ స్టోరీ' చెన్నైలో జరిగిందని 'చెన్నై లవ్ స్టోరీ' ఇచ్చేద్దాం. లేకపోతే తెలుగు ప్రేమ కథలు మనోళ్ళకి అంతగా అనిపించవని జెప్పేసి 'చెన్నై' బ్యాక్‌గ్రౌండ్‌లో తీశారనుకుందాం. 'చెన్నై లవ్ స్టోరీ' వరకు ఓకే. ఐ అగ్రీ. టైటిల్ వరకు నాకు మంచిగా అనిపిచ్చింది. ఓకే. సినిమా కంటే ముందు మనం కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి 'ఎస్‌కేఎన్' గారు అండ్ సాయి రాజేష్ గారు. సాయి రాజేష్ గారు ముందు తీసిన సినిమాలలో అంటే తన డైరెక్షన్ అవ్వచ్చు, కథనం అవ్వచ్చు, ఆహ్, అదే స్క్రీన్ ప్లే రైటింగ్ ఏదైతే ఉందో మొత్తం హోల్ అండ్ సోల్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, తను తీసుకునేటప్పుడు ఎలా అనిపిస్తదంటే, తను ఎలా చెప్తారంటే మూవీస్ అంటే నేనెలా ఫీల్ అవుతానంటే, హీరోయిన్‌కి ఫస్ట్ హైప్ ఇస్తారు తను. నాకర్థం కాదు అది ఎందుకిస్తారో తెలీదు. ప్రతి సినిమాలో అంతే. లాస్ట్ మనం 'కలర్ ఫోటోలో' చూసుకున్న 'చాందిని' గారికి అలానే ఉంటది. 'బేబీలో' ఉన్న అలానే ఉంది. అండ్ ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' కూడా హీరోయిన్‌కి ఫస్ట్ హైప్ ఇచ్చేస్తారు. అదెందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాల. అంటే నాకు నిజంగా తెలుసుకోవాల్సిన పాయింట్. నేను ప్రతి సినిమాకి ఆయన అలా చేయడంతో ఎప్పుడైనా తనని పర్సనల్‌గా కలిస్తే మాట్లాడాలి. ఈ క్వెషన్ నాకు అడగాలని ఒక ఫీలింగ్ ఉంది. అడుగుతానేమో ఇన్ ఫ్యూచర్ నాకు గూడా తెలీదు. బట్ ఇది మాత్రం అడుగుతాను నేను. మీరందరు హీరోయిన్స్‌కి ఫస్ట్‌లో ఎందుకు హైప్ ఇచ్చేస్తున్నారు? తర్వాత ఎందుకు డీమోటివేట్ చేసేస్తున్నారు? నాకు అర్థం కావట్ల. ఆహ్, ఆహ్, ఆ టెక్నిక్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే పబ్లిక్‌ని థియేటర్‌కి రప్పించే ఒక టెక్నికా అది? లేకపోతే ఏంటి అని నాకు ఉంది. మీకెవరికైనా అనిపిస్తే గూడా మీరు ఒకసారి రివైండ్ చేసుకొని ఆలోచించండి. అవును కదా! ఫస్ట్‌లో 'బేబీకి' గూడా అలానే జేషిర్రు. తనకంటే ముందు మూవీకి అలానే జేషిర్రు. ఈ సినిమా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్‌లో హీరోయిన్‌కి ఇచ్చిన హైప్ ఇంకోటి లేదు. ఈ సినిమా మొత్తం చూస్తే హీరోయిన్‌కే హైప్ ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ సాయి గౌరి గారు చాలా బాగా అదే గౌరీప్రియ గారు చేశారు. నో డౌట్. కానీ మీకెక్కడైనా చిన్న పాయింట్ అనిపించిందా? ఈ ఈ ఈ పిల్లని అంటే ఈ హీరోయిన్‌ని చూస్తున్నప్పుడు మనకి పాత సినిమా అంటే మరీ పాతది కాదు. 'మర్యాద రామన్న' ఉన్నారు కదా! సునీల్ గారితో, రాజమౌళి గారి మూవీ. అందులో సలోని గారు ఉంటారు కదా! ఒక ఊరిలో ఉండి 'మర్యాద రామన్న' ఆ 2 సినిమాలు చూసి కలిపి కొట్టినట్టుగా అనిపించింది నాకు. ఆమె గెటప్, ఆమె అటైర్, ఆమె చేసే ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ. నాకలా అనిపించింది. సారీ. బట్ నాకెందుకో అలా అనిపించింది చూస్తున్నంత సేపు. ఆ ఫీల్ వచ్చింది నాకు కొంచెం. ఏంటి సలోని గారిలా కొడుతున్నారు పక్కన నుంచి చూస్తే, ఇట్లా చూస్తే, అట్లా చూస్తే అన్నట్టు. ఆహ్, నాకు అనిపిచ్చింది యాక్టింగ్ ఓకే. నాకొక 2 సీన్స్ దగ్గర చేశారనిపిచ్చింది. పిలిచిన అంటే మా స్టోరీ చెప్పేసినట్టు అయిపోద్ది. కొంచెం సెంటిమెంట్ సీన్ చేసినప్పుడు ఒక దగ్గర అనిపిచ్చింది. అండ్ ఆఫ్‌కోర్స్ తను బోల్డ్‌గా ఉన్నప్పుడు అనిపిచ్చింది. దెన్ ఆల్ ఓవర్ ది ఫిల్మ్ నాకు మళ్ళా ఒక అమాయకంగా ఒక చిన్న పిల్లలాగా చేశాడు. అదంతా ఏందో నాకు మిస్టరీలాగా ఏందో జనాల్ని ఎర్రిపప్పలని చేసినట్టు అనిపించింది నాకు. అదంత ఏమి అనిపించలే. అంటే నాకంత మైండ్‌లోకెళ్ళలేదు. బేబీకి ఎంత నేను హాంటింగ్‌గా ఫీల్ అయ్యానో, అరే! ఎంత రాసాడు అమ్మాయి కోసం అన్నట్టు ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడికొచ్చేటప్పటికి నాకు అంతే తక్కువ అనిపించింది. ఎందుకంటే ఏందంటే అది జస్ట్ ఇప్పుడు ట్రూ లవ్ ఓకే. ఫస్ట్ లవ్ ఉంది. ఆ ఫస్ట్ లవ్ అంటే ప్రతి సినిమాకి అన్నీ చెప్పాలా అంటే ఓకే. వదిలేద్దాం. ఫస్ట్ సినిమాలో అంటే ఈ సినిమాలో ఫస్ట్‌లో ఉంటది గదా! నువ్వు అంత బాండ్ ఏం చూపించావని నెక్స్ట్ దాంట్లో నువ్వు వాడితోటే కలపడానికి? అది కాదు నాకు ఫస్ట్ పాయింట్ నాకది నచ్చలా. సెకండ్ పాయింట్ ఓకే. హీరోకి గూడా తీసుకోవచ్చు. సెకండ్ హీరోని తీసుకోవచ్చు. సెకండ్ హీరో గాదు. కిరణ్ అబ్బవరం గారే. కానీ సెకండ్ హీరోలాగా అయిపోయాడు. అయిపోయాక గూడా తనతో ఏం బాండ్ ఉందని జెప్పి పెళ్లి
అంటే పెళ్లి దాకెళ్ళి ఓకే. అలా అయిపోయింది. ఇంక నిజంగా నీకు ఆ ట్రూ లవ్వే ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ బేబీకి స్టిక్ అయినోడివైతే నువ్వు ఆ ట్రూ లవ్ దగ్గర ఆగిపోవాల. నువ్వు ట్రూ లవ్ చెప్పేసి ఫస్ట్ లవ్ ఏం తోపు కాదంటావు. ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ లవ్‌నే కలుపుతావు ఎండ్‌కొచ్చేసి. అంటే మళ్ళీ సినిమా అంతా చెప్పేస్తున్నాను. అందుకే నేను రివ్యూ లేట్‌గా ఇస్తా. మీకు ఒక ఈ ఈ సినిమా అంతా చెప్పేసినా కూడా మీకు బాధ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సినిమా చూసేసి ఉంటారు. సో ఇదనమాట. నాకు ఈ పాయింట్స్ ఏమి నచ్చలా. అండ్ నిజంగా సింపుల్‌గా నాకు ఆయన ప్రొడ్యూసరు, ఆయన కథ, ఆయన స్క్రీన్ ప్లే అని చెప్పే వెళ్ళా సాయి రాజేష్ గారు. బట్ కొంచెం తేడా కొట్టింది. సినిమా అంతా రిలీఫ్ ఇచ్చింది ఏది అంటే కొంచెం మన మణి శర్మ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, మధ్యలో సాంగ్స్. నాకు ఈ 2 పాయింట్లు అడగాలని చెప్పేసి నేను ఉండిపోయాననమాట. ఎప్పుడు కూడా హీరో క్యారెక్టర్‌ని ఫస్ట్‌లో ఎలివేట్ చేయడు. లాస్ట్‌లో ఎలివేట్ చేస్తాడు. హీరోయిన్ క్యారెక్టర్‌నేమో ఫస్ట్ నుంచి హైప్ ఇచ్చుకుంటా మధ్య మధ్యలో పిచ్చమ్మలా చేసేసి మళ్ళీ లాస్ట్‌లో ఇంక ఆమెకేం తెలీదులే, ఈ డెసిషన్ మేకర్ కాదన్నట్టు జడ్జ్ చేసేస్తాడేమో అన్న ఫీలింగ్‌లోకి వచ్చేసాను నేను. అంటే సైడ్ బై సైడ్ ఏం చేస్తున్నాడంటే ఆయన, నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాను, అమ్మాయిలకి వాల్యూ ఇస్తానని చెప్తూనే లాస్ట్‌లో ముంచేస్తాడు అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయా. నాకు ప్రతి సినిమా అలానే కనపడింది. సో అంటే తన ఫీలింగ్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే బయట అమ్మాయిలు ఇలానే ఉన్నారు, ఇలానే ఉంటున్నారు, మనకు తెలియాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సినిమా ఇస్తున్నాను అని చెప్తున్నాడా? లేదు నేను ఇలానే ఆలోచిస్తానని చెప్తున్నాడా? కాదు, ఉంది కదా కొంచెం ఎంతో కొంత నిజం ఉంది కదా అనేది చెప్తున్నాను. ఎంతో కొంత నిజం ఉంది అని ఫిక్స్ అయిపోతే ఓకే అనుకోవచ్చు. కానీ ప్రతి సినిమా నువ్వు అదే ఇస్తున్నావు కదా! మళ్ళీ అది కూడా పాయింట్ కదా! అది కూడా ఒక పాయింట్ కదా! నువ్వు ప్రతి సినిమాలో కూడా చెప్పే పాయింట్ ఏంటంటే మాక్సిమం దీనికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు. స్టోరీలో పాయింట్ పక్కన పెడితే దిస్ ఈస్ ద వేర్ ఐ యామ్ స్టకింగ్ అనమాట. అంటే నాకు అక్కడ ఆగిపోతున్నాను నేను. అండ్ ఓకే. మధ్యలో తను కలిపిన పదాలు, తను కలిపిన కనెక్టివిటీ బావుంది. దేవుడు అనే సీన్ కనెక్టివిటీ బావుంది. దట్ అమ్మాయిని అంటే అక్కడ బీచ్ దగ్గర ఉన్న, హోటల్ దగ్గర ఉన్న కొడుకుతో, తండ్రితో ఉన్న సీన్ కనెక్షను, వీళ్ళకి కనెక్షను. ఓకే. సీన్ ఒకటి చెప్పాలనుకుంటే 10 సీన్లు మనం దాని కోసం ట్రై చేయాలి ఆడియన్స్‌కి కనెక్ట్ చేయాలంటే. అట్లా మీరు కనెక్ట్ చేసిర్రు. అలా చాలా సినిమాలు మన తెలుగు దాంట్లో ఉన్నాయి. ఓకే. నేను ఒప్పుకుంటా. నేను ప్రతి సినిమాలో ఈ డైలాగ్ రావడం కోసమే ముందు ఆ సీన్ తీసిండు అని చెప్పే కొన్ని వేల సినిమాలున్నాయి మన తెలుగులో. దాంట్లో పోలిస్తే ఇది తక్కువ కాదు. ఓకే అనిపించొచ్చు. కొంచెం కొంచెంగా బెటర్ అవుతదేమో అనుకున్న ఫీలేమో ముందుకెళ్ళేటప్పటికి. ఈజీ ఉంది. డెడ్ ఈజీ అనమాట ప్రెడిక్ట్ చేసేయొచ్చు మనము. అంత ఈజీగా ఉంది. అండ్ నాకెందుకో కొన్ని అన్‌వాంటెడ్‌గా లేకపోతే నువ్వు ఇది చేయడానికే మొత్తం చేసావన్నట్టు అనిపించింది. అంతేం కాదు. కొంచెం కొంచెంగా బెటర్ అవుతదేమో అనుకున్న ఫీలేమో ముందుకెళ్ళేటప్పటికి. ఈజీ ఉంది. డెడ్ ఈజీ అనమాట ప్రెడిక్ట్ చేసేయొచ్చు మనము. అంత ఈజీగా ఉంది. అండ్ నాకెందుకో కొన్ని అన్‌వాంటెడ్‌గా లేకపోతే నువ్వు ఇది చేయడానికే మొత్తం చేసావన్నట్టు అనిపించింది. అంతేం కాదు. ఫస్ట్ తోపే సీరియస్‌గా ఫస్ట్ తోపే ఫస్ట్ లవ్ సారీ ఎప్పటికి ఫస్ట్ లవే తోపు అనేదైతే అర్థమైపోయింది. అంటే ఫస్ట్ లవ్ తోపు అంటే సెకండ్ లవ్ సక్సెస్ అయితే వేరే ఉంటది. సెకండ్ లవ్ సక్సెస్ కాకపోతే ఫస్ట్ లవ్‌కెళ్ళిపో. సెకండ్ లవ్ అంటే మనకి ముందుకెళ్ళలేకపోతే ఇంగా ఈ ఫస్ట్ లవ్‌కెళ్ళిపో అంటారు. ఫస్ట్ లవ్ దరిద్రంగా ఉండి, సెకండ్ లవ్ దరిద్రంగా ఉంటే ఇంక లైఫ్ లేనట్టా? అంటే నాకేం అర్థం కాలే. అంటే నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కాలే. మీకు అర్థమయ్యి మీకు నచ్చితే చెప్పండి. నిజంగా ట్రూ లవ్ చేసేటోళ్ళకి ఇదంతా అర్థమవుద్దమ్మా, నీకు అర్థం కాదు అంటే ఓకే లీవ్ ఇట్, మరీ మంచిది. లేదు ఇలా ఉండదు, ఇంకా వేరే ఉంటది అంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే నాకు మంచి పార్ట్ ఏమనిపించిందంటే ఎక్కువ మంది కాస్ట్ లేరు. చాలా బాగా అనిపించింది. అండ్ కాస్ట్ నాకు తక్కువ ఉంటే కూడా సరదా అనిపిస్తది. కాస్ట్ ఎక్కువ ఉంటే కూడా ఎంటర్‌టైన్ అనిపిస్తది. ఇందులో ఎంటర్‌టైన్ అయ్యడానికి పెద్ద సీన్స్ ఏం లేవు కాబట్టి తక్కువ కాస్ట్‌తో భలే నట్టుకొచ్చేసారు అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే కిరణ్ అబ్బవరం గారు ఎందుకు ఒప్పుకున్నారో తెలీదు. బట్ ఒప్పుకున్నారు. అది ఎందుకు ఒప్పుకున్నారో తెలీలా. పెద్ద హోప్‌ఫుల్ రైటింగ్ అయితే గాదు. అలా అని చెప్పి చిన్న చితకా కూడా కాదు. బట్ తనని తనే కొంచెం కిందకి చేసుకొని యాక్ట్ చేసిండని అనిపించింది. అంటే ఆయన పెద్ద తోపు యాక్టరే. ఓకే. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా తను బాగా చేస్తారు. బట్ ఇందులో ఇంకో కొంచెం దిగిపోయారనమాట. అంటే ఫస్ట్ సినిమాకి, సెకండ్ సినిమాకి కొంచెం మెట్లు ఎక్కాలి కదా! కొంచెం 2 మెట్లు వెనక్కొచ్చినట్టు అని నేను ఫీల్ అయ్యాను. ఓకే. అన్ని సినిమాలు హిట్ అయితే ఇక ఇంకేముంటదిలెండి. కొన్ని సినిమాలు అట్లా చేయాలి కాబట్టి చేసిర్రనుకుంటా. అండ్ కొన్ని సీన్స్ దగ్గర బాగా చేసిండనిపించింది. అండ్ సినిమాలు
ప్రతి సినిమాలో ఇంకో సినిమాని పెట్టడము. ఓకే. ఒక డైరెక్షన్ అంటే ఆ ప్రొడ్యూసర్‌ని కల్పించడము. ఆయన లేకుండా కూడా సినిమా డైరెక్ట్ చేసేసి సినిమా రిలీజ్ చేసేయడము. ఏంటేంటో అనిపించింది నాకు. అంత ఈజీయా అని అనిపించింది. ఓకే. సినిమా కదా! పార్ట్ ఆఫ్ ది గేమ్ ఈజీ ఉంటదేమో అని అనిపించింది. అంటే ఎంతసేపు నెగెటివే చెప్తున్నావు కదా! పాజిటివ్ ఏముందంటే పాజిటివ్ ఉన్నాయి కదా! మంచి స్టోరీ తీసుకొచ్చినావు. దాన్ని నువ్వు ఎలివేట్ చేయలేకపోయినావు. మంచి యాక్టర్స్ తీసుకున్నావు. కొన్ని దగ్గరలే పండించిర్రు వాళ్ళ యాక్టింగ్. అట్లా పాటలున్నయి. ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో తెలీదు. అంటే ఒక సిట్యుయేషన్ నాకనిపియదు. ఇంక నువ్వు పెట్టాలి, ఇంక ఇరికియాలన్నట్టు ఇరికిచ్చినవు. ఇంకా క్లారిటీ బావుందా? స్క్రీనింగ్ బావుంది. అంటే ఆత్మ గూడా నాకు అంత క్లియర్‌గా కనబడుతుందంటే వెరీ గుడ్. అది భలే అనిపిచ్చింది. అండ్ ఆత్మని తీసుకొచ్చే పద్ధతుంది జూడు అది ఇంకా హైలైట్. ఏంటేంటో చేసుకుంటూ పోయినావు నువ్వు. అదసలు సాధ్యమయ్యేదా అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ కొందరికి కనిపించొచ్చు, కొందరికి కనిపించకపోవచ్చు. అందులో మనం ఏం చేయలేము. ఇయన్నీ చూసి చూసి నాకు మనం ఏడ బతుకుతున్నాము, ఏడున్నాము, ఏం జూస్తున్నాము అని అనిపిచ్చింది. అది కొంచెం హ్మ్. బాగా ఫీల్ అయ్యేటోళ్ళకైతే అర్థమవుతుంది. లవ్ అనే క్లారిటీ ఉన్నోళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇట్లాంటి సినిమాలొచ్చినప్పుడు వాళ్ళకి కొంత రిలీఫ్ ఇస్తే ఓకే. ఐ అగ్రీ. ఇక వాళ్ళకి గూడా నువ్వు క్షోభ పెట్టేటట్టుంటే వద్దు. ఇట్లాంటి సినిమాలు కొద్దిగా చూడకపోవడమే బెటర్ అని నేను ఫీల్ అయితుంటా. అంటే నేను పర్సనల్‌గా ఫీల్ అవుతుంటా. మీకెలా అనిపిచ్చిందో, మీరు సినిమా చూసినప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో, ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. లేకపోతే నన్ను రివ్యూ అంటే ఇంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని చెప్తే అది కూడా కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్, సజెషన్ టైప్‌లో తీసుకుంటాను. అండ్ నిజంగా నాకు సపోర్ట్ చేస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ. టాటా. బై బై.